అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. లంకె బిందెలు ఉన్నాయనుకున్నాం, కానీ చూస్తే ఖాళీ ఇచ్చేసిపోయారని కదా ముఖ్యమంత్రి చెప్తున్నారు. 100% ఇది నిజం. ఎందుకంటే దొంగలు వచ్చినప్పుడు ఒక ఇంట్లో ఇది బంగారం దొరుకుతుంది, ఇది దొరుకుతుంది, అది దొరుకుతూనే వస్తుంది. కానీ ఆ ఇంట్లో బంగారం ఉండదు. బట్ ఆ ఇంటానికి మస్తు ఆస్తి ఉండొచ్చు, అది వివిధ రూపాల్లో ఉండొచ్చు, నిల్వ బంగారం లేకపోవచ్చు. వాడు ఆ కోపంతో ఏదో ఎత్తేసో పాల్గొట్టో ఏదో చేసేసో పోతాడు. వీళ్ళు కూడా గట్టినే ఉన్నారు. ఇప్పుడు దొంగల్లాగా లోపలికి వచ్చిర్రు, లంక బిందులను వేసుకొని పోదామని వచ్చిండ్రు, పంచుకుందాం తల ఇంత అని వచ్చిండ్రు. కానీ కేసీఆర్ ఆ అవకాశం లేకుండా అన్ని చక్కగా నేరుగా ప్రజలకి చెందేటట్టు చేసిపోయిండు. ఆ ఏడుపు, ఆ కోపము, ఆ కసి దాంతో ఈ రకంగా ఏడుస్తూ మా మీద దాడి చేస్తున్నారు. వీళ్ళు దొంగతనం చేయడానికి ఎక్కడ అవకాశం లేకుండా చేసిపోయిండు కేసీఆర్. ఏ పథకం ఇచ్చినా నేరుగా ప్రజలకు పోయేటట్టు దాన్ని ఎక్కడ ఆపే అవకాశం లేకుండా, వీళ్ళు దొబ్బి పంచుకునే అవకాశం లేకుండా చేసిపోయిండు. ఆఖరికి ఏం చేస్తున్నారు ఇప్పుడు, పాపం కాంట్రాక్టర్లకు ఇచ్చే బిల్లులలో కమిషన్లు దొబ్బి వాళ్ళని ఏడిపిస్తున్నారు. గక్కడ దిగజారు వీళ్ళు. ఇవాళ లంక బిందెలు కురుకొచ్చి దొరికితే దెవలాడక ఆ ఇంటి వాళ్ళకి శాపనార్థాలు పెట్టిపోయిన దొంగల్లాగా ఉన్నారు వీళ్ళు ఇవాళ. ఓకే, ఇంకోటి కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడం పట్ల చాలా విమర్శలు చేస్తున్నారు. మంత్రులందరూ మీరు అసెంబ్లీకి రండి అని చెప్పి అడుగుతుంటే ఎందుకు మాజీ ముఖ్యమంత్రి అసెంబ్లీకి రావడం? ఒక్కరోజు కేసీఆర్ సభ పెడితేనే తెల్లారు ఏం ఏడుపు మొదలు పెట్టిండో చూశారు కదా. రేవంత్ రెడ్డి ఏమన్నాడు, కేసీఆర్ ఓరుస్తలేడు నన్ను, అప్పుడే ఏడాది కాకముందే నేను ఏం చేయలేదు అంటున్నాడు అన్నాడు కదా. విన్నారు కదా మీరు. గిదే జరుగుద్దని కేసీఆర్ రాలేదు, చెప్పిండు, చాలా సాఫ్గా చెప్పిండు. ఎందుకు రావట్లేను అనేదాన్ని కూడా చెప్పిండు. కొత్తగా వచ్చిర్రు వీళ్ళు, అనుభవం లేకుండా వచ్చిండ్రు, తెచ్చుకొని అనుభవం కుదురుకొని సీట్లో. నేను నా స్థాయిలో ఉన్న మనిషిని నేను వెంటనే వచ్చేయాలని విమర్శ పెడితే నన్ను అంటారు రేపు, అరే గంతమంది ఓపిక లేదా, తెల్లారి వరకే రమ్మంటే ఎట్లా చేస్తారు అని అంటారు. నేను విజ్ఞతతో ఉండాలి అని చెప్పి నేను ఉంటున్నా అని చెప్పిండు. మమ్మల్ని ఉండమని చెప్పిండు. మమ్మల్ని కూడా మీరు విమర్శలు చేయకండి ఇప్పుడే ప్రభుత్వాన్ని అని కూడా మాకు చెప్పిండు. మేము ప్రభుత్వం పైన మీరు ఇది చేయాలి అది చేయాలని సంవత్సరానికి మేము విమర్శ చేయలే. మీరు తీయండి, ఎక్కడైనా తీయండి, మీరు మమ్మల్ని అడగండి, మేము మాట్లాడినట్లు ఉందంటే. కేవలం లగచర్ల ఇష్యూ, హైడ్రా ఇష్యూ, మూసి ఇష్యూ లేని ఇష్యూలను ప్రభుత్వం సృష్టించి ప్రజలను ఇబ్బంది పెడుతున్నప్పుడు ఆ హాహాకారాలు చేస్తున్న ప్రజలకు అండగా నిలబడి మా గొంతులు వినిపించినంత తప్ప మేము ఎక్కడ ప్రభుత్వాన్ని తెల్లారటరికి మీరు చేయండి అది చేయండి మేము డిమాండ్ చేయలే. ఇంకొకటి, వాళ్ళే 100 రోజులు పెట్టుకున్నారు, మేము మాట్లాడింది కాదు. ప్రతిదానికి 100 రోజుల్లో అని చెప్పి, 100 రోజులు కాదు, కొన్ని అయితే 7వ తారీఖు నాడు ఇస్తా అని చెప్పి డెడ్ లైన్ పెట్టుకున్నాడు ముఖ్యమంత్రి. మేము పెట్టలే. వాళ్ళు పెట్టిందని అడగాల్సిన బాధ్యత ఉందా లేదా మా పైన? ప్రతిపక్షం అంటే ఏం పని చేయాలి? ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చమని అడగాలి కదా మేము. అయినప్పటికీ కూడా మేము ఆగినాం. 100 రోజుల దాకా ఆగినాం. 7 రోజులకి మేము వెళ్తే పడలే. 100 రోజులు కూడా ఆగినాం, 200 రోజులు ఆగినాం, సంవత్సరం ఆగినాం. అయినా మేము ఇంకా ఇప్పుడు పార్టీగా కేసీఆర్ గారు నిర్ణయం తీసుకొని చలో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేద్దాం పట్టండి అని చెప్పి మొదలు పెట్టలేదు. కానీ వాళ్ళు అడుగుతుంది మేము మొదలు పెట్టాలి. అడుగుడు కాదండి, పనికి మళ్ళీ వాడు అడుగుడు ఏంటంటే, మీరు వచ్చి మీ అనుభవాన్ని మాకు చెప్పండి, మీరు సలహా అదే నా విధానం. మీరు సిన్సియర్గా అడిగినారని మీరు భావిస్తున్నారా? ఒక రిపోర్టర్గా, సీనియర్ రిపోర్టర్ ఏమనుకుంటున్నారు చెప్పండి. ఏం చెప్పిండు? ఆయనే చెప్పిండు కదా, నేను ఎందుకు రమ్మన్నా ముఖ్యమంత్రిని, నన్ను చూసి కృషించి చావాలే, నా అభివృద్ధిని చూసి కృషించి చావాలే, అసెంబ్లీలో మాట్లాడండి కదా. ఇవి కుళ్ళుకొని చావాలి మాట్లాడండి కదా. ఒక మాజీ ముఖ్యమంత్రి గురించి ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు అవేనా? మీ మీడియా అట్లే భరిస్తుందా, సహిస్తుందా? ఇదన్నా ఒక విమర్శ చేయరా? అంటే అసెంబ్లీకి వస్తే అవమానాలు జరుగుతాయని ఆయన కదా మాట్లాడిండు. నేనేమంటున్నా, అసెంబ్లీకి రావాలా ఇంకోటి రావాలని నువ్వు ఓడి గొట్టంగాడివి నన్ను అడగటానికి? నాది నేను నిర్ణయించుకుంటా, నా ప్రజలకి ఏం చెప్పాలో నేను చెప్పుకుంటా. ఒకనాడు ఏదో ప్రజల్ని మోసం చేసి ఒక విలన్ లాగా వచ్చి కూర్చున్నా నువ్వు ఒక విలన్వి, అడిగితే నేను ఎందుకు చేయాలని అవసరం? అసలు నువ్వేవాడివి? జగదీశ్వర్ రెడ్డి గారు, ప్రజలు ఎన్నుకుంది, ప్రజలు మాకు తెలుసు, తమ గొంతు వినిపించాలి, తమ సమస్యలు ప్రభుత్వంతో మాట్లాడాలని కాదు. అవును, దానికొరకే మేము అదే పనిలో ఉన్నాం. ఆ విషయంలో అదే పనిలో మేము ఉన్నాము అంటున్నా. మీరు అనుకోవట్లేదా? లేమి లేదు, అదే పనిలో ఉన్నాడు కేసీఆర్ అని నేను అంటున్నా. అదే పనిలో ఉన్నాడు కేసీఆర్. ఇప్పుడు నేను వినిపించే గొంతు ఎవరిది? ఎవరిది? నా గొంత? కేసీఆర్ గొంతు కదా. హరీష్ రావు వినిపిస్తే ఎవరిది గొంతు? కేటీఆర్ వినిపిస్తే ఎవరిది గొంతు? ఇవన్నీ కేసీఆర్ గొంతులు కదా, మా పార్టీ గొంతులు కదా. కేసీఆర్ని ఒక నియోజకవర్గ ప్రజలు ఎన్నుకున్నారు, వాళ్ళ గొంతు ఎవరికి వినిపించాలి? కేసీఆర్ ఏ నియోజకవర్గ ప్రజలు ఎన్నుకున్నారో ఆనే ఉన్నాడు. మరి కన్ఫర్మేషన్ ఈ వెదలకు కూడా చెప్పండి.
కేసీఆర్ ఏ నియోజకవర్గ ప్రజలు ఎన్నుకున్నారో వాళ్ళ మధ్యనే ఉన్నాడు. వాళ్ళకి ఎవరు కావాలన్నప్పుడు వాళ్ళకి కలుస్తున్నాడు. వాళ్ళ సమస్యలు ఏందో వాళ్ళు చెప్పుకుంటున్నారు. దే ఆర్ హ్యాపీ విత్ ఈచ్ అదర్. నీకెందుకు తీట? ఏంది తీట నీది? అయినా మమ్మల్ని ఎదుర్కోవడానికే ఉచ్చబోసుకుంటున్నావు, భయపడుతున్నావు, సస్పెండ్ చేస్తున్నావు. నువ్వు కేసీఆర్ కావాలన్నా నీకు, నీ స్థాయికి మేమే ఎక్కువ నీకు. కేసీఆర్ రా వచ్చిండా? లక్ష్మీనరసింహస్వామి వచ్చిండా? చాలాసార్లు పిలిచిర్రు, చాలామంది వచ్చిండా? ఎప్పుడు ఎవరు పిలిస్తే రావాలనో గప్పుడే వస్తాడు. ఎప్పుడు ఎట్లా ఎవడు పని చేయాలో అట్లనే చేస్తాడు కేసీఆర్. ఓకే, ఎవరు పిలిస్తే రావాలనో వాళ్ళు పిలిస్తే వస్తాడు కేసీఆర్. మరి కేసీఆర్ ప్రజలకైనా అందుబాటులో ఉంటున్నారా? 100% ప్రజల్లోనే ఉన్నాడు, ప్రజల కొరకే ఉన్నాడు. ఇవాళ కేసీఆరే అండగా ఉన్నాడు ప్రజలకి. కేసీఆర్ ఉన్న ధైర్యంతోనే ఉన్నారు తెలంగాణ ప్రజలు. అంటే ముఖ్యమంత్రి సహా చాలామంది మంత్రులు అంటున్నారు అసలు కేసీఆర్కు జీతం తీసుకునే హక్కు లేదు ప్రజల అసెంబ్లీకి రాకుండా అని. ఎవరు పనికి మాలిన వాళ్ళు పనికి మాల మాటలు ఎవరు పడుచుకుంటాడు? అవి చెత్త మాటలు, స్టాండర్డ్ లేని మాటలు, సబ్ స్టాండర్డ్ ఫెలోస్ మాట్లాడుతున్న మాటలు. జస్ట్ ఇట్ ఈస్ సబ్ స్టాండర్డ్ డైలాగ్. కేసీఆర్తో పాటు తెలంగాణ ఉద్యమం నుంచి చాలామంది ప్రయాణం చేశారు. ఆలయ నరేంద్ర కావచ్చు, ఈటల రాజేందర్ కావచ్చు, జిట్టా బాలకృష్ణారెడ్డి కావచ్చు, చంద్రశేఖర్, విజయరామారావు చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కేసీఆర్ను వదిలేసి వెళ్ళిపోయారు. మీరు మాత్రం అత్యంత సన్నిహితంగా ఎలా ఉండగలిగారు? ఏంటి సీక్రెట్? సింపుల్ కమిట్మెంట్ టు ద కాజ్. సింపుల్, జస్ట్ ఫర్ కమిట్మెంట్. వాళ్ళకి వేరే లక్ష్యాలు, వేరే ఉద్దేశాలు ఉన్నట్టున్నాయి. వాటి కొరకు వచ్చిన వాళ్ళు వాటి కొరకు పోయింటారు. నాకు తెలంగాణ తప్ప ఇంకొకటి లేదు. తెలంగాణ సాధనే ఏకైక ఎజెండాగా ఆయనతో కలిసి పనిచేసినాం. అట్లనే ఉన్నాం, అట్లే కొనసాగినాం. సింపుల్. ఓకే, అంటే నేను స్ట్రేట్గా చెప్పినది. ఇంకా మామూలుగా చెప్పాలి వాళ్ళ భాషలో అనుకుంటే చాలా పార్టీలలో చాలామంది వచ్చారు, చాలామంది పోయినరు. చంద్రబాబు నాయుడుతో మొదటి రోజు నుంచి కలిసిన వాళ్ళు ఇప్పుడు అనుకున్నారా? రేవంత్ రెడ్డితో మొదటి నుంచి కలిసిన వాళ్ళు ఇప్పుడు అనుకున్నారా? అంటే ఈయనే వర్కౌట్ లేడనుకో, ఈయన మార్కుంటూ వచ్చిండు, అది వేరే విషయం. మోడీతో మొదటి రోజు నుంచి ఉన్న వాళ్ళు కూడా మనకి ఎరికేయాలి అనుకున్నారా అని అందామా? ఏ పార్టీకైనా వస్తుంటారు, పోతుంటారు, వాళ్ళ అవసరాలను బట్టి జరుగుతుంటుంది. ఈ మధ్యన మీరే చెప్పారు చాలామంది పోతున్నారు, పోయినరు అని. పోతుంటారు, వస్తుంటారు. ఈ రాజకీయాల్లో సహజమైన విషయాలు, పెద్ద దామించి ఏముంది. ఐ ఫర్ వన్, నేను నాకు కాజ్ పట్ల నాకు ఉండే కమిట్మెంటు, హానెస్టీ, సిన్సియారిటీ. కేసీఆర్ గారితో కలిసి పనిచేసిన, ఆయనతోనే ఉండాలనుకున్నా ఉన్నాను. అంటే మీ అంత సన్నిహితంగా ఎవరు లేరు జనరల్గా మీతో ఏం మాట్లాడుతారు? పార్టీ వ్యవహారాలు నాకంటే సన్నిహితంగా ఎవరు లేరు అనేది కరెక్ట్ కాదు. చాలామంది ఉన్నారు, కుటుంబ సభ్యులు కాకుండా కుటుంబ సభ్యులు కాకుండా చాలామంది ఉన్నారు. నాకంటే సన్నిహితంగా ఉన్న వాళ్ళు అందరిలో నేను ఒకటి ఉన్నా, కానీ నేను ఒక్కడిని మాత్రమే ఉన్నానంటే అది తెలివి తక్కువతనం, కరెక్ట్ కాదు. నేను అనుకుంటే కూడా అది భ్రమ, అది కరెక్ట్ కాదు. చాలామంది ఉన్నాం, అందులో నేను ఒక్కన్నాను. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.